ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మహిళలకి ఉచిత బస్సు పథకం ఎవరు అడిగారని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంట్లో మహిళలకి ఉచిత బస్సు ఇచ్చి పురుషులు విద్యార్థుల నుంచి రెండింతలు ఛార్జీలు పెంచి వసూలు చేస్తున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆర్టీసీని క్రమంగా ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందన్నారు కేటీఆర్. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు. లేడీస్ కి ఫ్రీ బస్ అన్నారు, చూస్తే మరి భర్తకు డబుల్ రేటు, అట్లాగే పిల్లల బస్ పాస్ ఛార్జీలు కూడా పెంచి ఇవాళ మొత్తంగా చూసినట్టయితే మరి 10 రూపాయలు లాభం చేసినట్టే చేసి 20 రూపాయలు నష్టం చేస్తున్నది ఒక్కో కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విషయం ఇవాళ తెలంగాణలోని ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి కూడా అర్థమైంది కాబట్టి మహిళలు కూడా కోపంగా ఉన్నారు. వాళ్ళు కూడా అంటున్నారు, ఎవరు అడిగారు మిమ్మల్ని పెట్టమని, పెట్టి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మా కుటుంబాలను ఎందుకు మళ్ళీ ఎక్కువ డబ్బులు లాస్ అయ్యేటట్టు చేస్తున్నారు, బస్సు ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారు, ఎందుకు ఆగమాగం చేస్తున్నారు. దీని వెనకాల కుట్ర కూడా ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నది. నిన్నగాక మొన్న ఆర్టీసీ కార్గో వ్యవస్థను మొత్తం ప్రైవేట్ పరం చేసినారు. మరి రానున్న రోజుల్లో ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నదా? ఇట్లాగే ప్రైవేట్ కంపెనీలను ఈవీ బస్సులని ప్రోత్సహించి వాళ్ళ చేతుల్లోనే మొత్తం పెట్టి ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్ర కూడా చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది. ఆర్టీసీ సంఘాల వాళ్ళు కూడా వచ్చి కలుస్తామా అని చెప్పి వాడు కూడా పంపుతా ఉన్నారు. అన్నీ ఆలోచించి మా పార్టీలో కూడా కూర్చొని చర్చించి దీని మీద ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఇవాళ మా 3 శాసనసభ్యులు కూడా బస్సులో ప్రయాణం చేసి మరీ వారు కూడా నిరసన చెప్పారు. అట్లాగే మా పార్టీ దీని నిరసన కార్యక్రమాలను కూడా ఇంకా ముందుకు తీసుకొని పోతుంది. తగ్గేదాకా తగ్గించేదాకా పెంచిన బస్ ఛార్జీలను మా పార్టీ కొట్లాడుతూనే ఉంటుందని చెప్పి ప్రజలకు తెలియజేస్తాం.